హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సీనియర్ నటి అండ్ బీజేపీ నేత జయప్రద గారు కనబడకుండా పోయారు. ఆమె కోసం యూపీ పోలీసులు అయితే విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ ఆమె ఆచూకైతే దొరకలేదంట. మరి ఏంటి, అసలు ఏం జరిగింది సార్? జనవరి 10 లోపు అయితే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి ఏం జరగచ్చు అంటారు సార్? అంటే కనిపించట్లేదు, మిస్సింగ్, ఇలాగా రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. కానీ మిస్సింగ్ అనేది ఆవిడ పోలీసులకి కోర్టుకి కనిపించలేదు అంతవరకే. ఓకే. ఆవిడ మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయటం అంటే వచ్చి తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరుస్తారు. ఓకే. అంటే ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిందంటే ఆవిడ మీద ఒక కేసు ఉంది, ఆవిడకి సమన్లు జారీ అయినాయి, ఆవిడ పట్టించుకోలేదు, వెళ్ళలేదు కోర్టుకి, హాజరు కాలేదు. అనేక వాయిదాలకు ఆవిడ వెళ్ళకపోవడం చేత ఫైనల్గా జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశాడు. ఎక్కడ జరిగింది ఈ స్టోరీ? రాంపూర్లో జరిగింది. రాంపూర్లో ఆవిడ గతంలో ఎంపీగా పనిచేశారు. ఓకే. ఆ టైంలో ఆవిడ ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తర్వాత ఒక రోడ్ ఇనాగరేట్ చేయటం, అలాగే ఒక సభలో పాల్గొని కొన్ని హామీలు ఇవ్వటము, తర్వాత ప్రతిపక్ష అప్పుడు ఆవిడకి అపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు చేయటం, ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటి మీద ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అనే పేరుతో కేసేశారు ఆవిడ మీద. ఆ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్లో ఆవిడ పాల్గొనట్లేదు. అంటే జనరల్గా వాళ్ళ అడ్వకేట్ ఎవరో ఉండుంటారు, అతను ఫాలో అవుతూ ఉండుంటాడు. ఈవిడ అక్కడ ఓడిపోయిన తర్వాత పూర్తిగా దాన్ని వదిలేసింది. ఈవిడ ఒరిజినల్గా రాజమండ్రి. ఈవిడ వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేసింది, అక్కడ గెలిచింది. అంటే అక్కడ కంటెస్ట్ చేయడానికి కారణం ఆవిడకి హిందీ సినిమాల్లో వచ్చిన ఫాలోయింగ్, ఇమేజ్, నార్త్ ఇండియాలో కూడా ఆవిడ కొంతకాలం స్టార్గా వెలుగొందారు. కాబట్టి అదే టైంలో ఆవిడ అలా రాజకీయ ప్రవేశం చేయటము. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత అక్కడి నుంచి ఎంపీగా గెలిచింది ఆవిడ. గెలిచిన క్రమంలో జరిగినటువంటి పరిణామాలు, తర్వాత ఆవిడ బీజేపీకి మారిన తర్వాత ఓడిపోయింది. అంతకుముందు సమాజ్వాదీలో ఆవిడ అమర్ సింగ్ నేతృత్వంలో నడిచినప్పుడు ఓడిపోలా. బీజేపీకి మారిన తర్వాత ఓడిపోయిన తర్వాత వదిలేసింది ఆవిడ రాజకీయాలు. వదిలేసి ఆవిడ కొంతకాలం టీవీ షోస్ చేశారు. తర్వాత ఇప్పుడు నటిగా కూడా ఆవిడ 2-3 సినిమాల్లో నటించారు. తర్వాత మోహన్ లాల్తో ఒక మలయాళం సినిమాలో యాక్ట్ చేశారు. అలాగే తెలుగులో కూడా ఒక సినిమా చేశారు ఆవిడ. రిలీజ్కి ఉంది అది. విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో చేసింది ఆవిడ. ఇలా ఆవిడ నటన కొనసాగుతుంది. ఆవిడ దొరుకుతారు. కాకపోతే జనరల్గా వాయిదాలు ఎగ్గొడితే ఎవరైనా సరే కోర్టు వాయిదాకి వెళ్ళకపోతే, 2-3 వాయిదాలకు రిపీటెడ్గా వెళ్ళకపోతే ముందు సమన్స్ ఇస్తారు. సమన్స్కి స్పందించకపోతే అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. ఇలా నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిన వాళ్ళు జనరల్గా చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఆవిడ ఏం చేస్తారు అనేది చెప్తాను. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ అడ్వకేట్తో రీకాల్ పిటిషన్ వేయిస్తుంది. వేయించిన తర్వాత ఆ రీకాల్ పిటిషన్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అభ్యంతరం చెప్తాడు. అభ్యంతరం చెప్పకుండా పీపీని మేనేజ్ చేస్తారు వీళ్ళు. మేనేజ్ చేసి వారికి కనిపించో ఏదో ఒకటి చేసి వారిని సంతృప్తి పరిచి కోర్టులో అభ్యంతరం చెప్పకుండా చేసి వీళ్ళు వేసినటువంటి రీకాల్ పిటిషన్ అడ్మిట్ అయ్యే పరిస్థితి కల్పించుకుంటారు. ఈ రీకాల్ పిటిషన్ అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ వాయిదా వేస్తాడు. ఆ వాయిదాకి వెళ్తుంది ఆవిడ. వెళ్ళి హాజరైపోయి వచ్చేస్తుంది. ఇది జరిగే ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఆవిడ మిస్సింగ్, ఆవిడ కోసం పోలీసులు వేటాడుతున్నారు. ఇదంతా ఒక సినిమా లెవెల్లో ఊహించుకుని చేజింగ్ సీన్లు ఇవన్నీ ఊహించేసుకుంటే కష్టం. అవన్నీ ఉండవు. ఎందుకంటే రాయటానికి కంటెంట్ దొరికింది కాబట్టి మిస్సింగ్ అనే పద్ధతిలో రాశారు.
ఆవిడేదో కిడ్నాప్ అయిన లెవెల్లో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. కిడ్నాప్ అవ్వటం కాదు, పాడు కాదు. ఆవిడ చాలా స్పష్టంగా ఆవిడ మీద కేసు ఉంది. కోర్టు ప్రొసీడింగ్స్లో భాగంగా కోర్టుకి రాలేదు కాబట్టి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది అంతవరకే. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసే రైట్స్ ఉంటాయి పోలీసులకి. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయినట్టుగా రాయించుకుని వాళ్ళతో పాటు వేరే కారులో ట్రావెల్ అయ్యి ఎస్కార్ట్తో అక్కడ కోర్టు ముందుకు వెళ్ళి నిలబడి అప్పుడు కూడా ఆవిడ రీకాల్ వేసుకోవచ్చు. లేదు ఆవిడ కోర్టుకు వెళ్లకుండా కూడా రీకాల్ వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కానీ పీపీ నుంచి అభ్యంతరం లేకుండా చూసుకోవాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి అభ్యంతరం రాకుండా చూసుకుంటే రిమాండ్కి వెళ్లకుండా బయటకు వచ్చేస్తారు. లేదంటే జడ్జి గారు రిమాండ్ రాసే ప్రమాదం ఉంది. రిమాండ్ రాసిన తర్వాత ఇమ్మీడియట్గా బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ బెయిల్ వీళ్ళు ఫాలో కాలేదు కాబట్టి గతంలో అసలు కోర్టుకు వెళ్ళారా ఈవిడ, ప్రొసీడింగ్స్ ఏమిటి అనే వివరాలు ఏం లేవు. ఒకవేళ గతంలో ఆవిడ బెయిల్ ఇచ్చి దాన్ని గనక వైలేట్ చేసుంటే అప్పుడు ఇప్పుడు బెయిల్ ఇవ్వడం కొంచెం జటిలం అవుతుంది. లేదంటే బెయిల్ ఇచ్చేస్తారు. సాధారణంగా బెయిల్ ఇచ్చేస్తారు, సాయంత్రం లోపు షూరిటీలు పెట్టుకుంటారు, బాండ్స్ పెట్టుకుంటారు, బయటకు వచ్చేస్తారు, అయిపోతుంది. మళ్ళీ రెగ్యులర్గా వాయిదాలకు వెళ్తారు. కేసు ఎప్పుడో ట్రయల్కి వస్తుంది. ట్రయల్కి వచ్చినప్పుడు ఆ ఎవిడెన్సెస్ని బట్టి శిక్ష పట్టమా లేకపోతే కేసు కుట్టేయటమా ఏదో ఒకటి జరుగుతుంది. ఇది మేనేజ్ చేసుకుంటారు. అలాగూ ఇలా చాలామంది రాజకీయ నాయకులు ఇదే చేస్తారు. కానీ కోర్టు అప్పుడప్పుడు కొంచెం సీరియస్ అవుతుంది. ఎందుకు వీళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్గా భావించి రావడం లేదు అనేది కోర్టు ఫీల్ అయినప్పుడు ఇలా ఎన్బిడబ్ల్యూలు ఇష్యూ అవుతాయి. అట్లా ఒక ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది తప్ప ఆవిడ కిడ్నాప్ అవ్వలేదు, ఎక్కడికి పారిపోలేదు, ఆవిడ అజ్ఞాతంలోకి వెళ్ళలేదు. అజ్ఞాతంలో కంటే పోలీసులకు కనిపించకుండా ఉండటమే. జనరల్గా మన వాళ్ళు వాడేటప్పుడు నక్సలైట్లు గురించి రాసేటప్పుడు వాళ్ళు 30 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు అని రాస్తారు. అజ్ఞాతం అంటే పోలీసులకి కనిపించకుండా తిరుగుతున్నారండి. ఇక్కడే ఉంటారు, సిటీలోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. పోలీసులకి మాత్రం వాళ్ళ ఆచూకీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుని తిరుగుతారు. కానీ ఇంప్రెషన్ ఎలా ఇస్తారంటే వాళ్ళు ఏదో పాతాళంలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తారు రాసేటప్పుడు. అలాంటి ఇంప్రెషనే ఇప్పుడు జయప్రద మిస్సింగ్ దగ్గర కూడా నడుస్తోంది. ఆవిడ మిస్సింగ్ అని రాస్తున్నారు కానీ ఆవిడేం మిస్ కాలేదు. ఆవిడ ప్రశాంతంగా ఉన్నారు. ఆవిడ ఏదో పద్ధతిలో ఆ కోర్టు కేసుని ఒక దారికి తెచ్చుకుని ప్రస్తుతం ఆవిడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి అని అనుకోవడం లేదు. వయోభారం వచ్చేసింది ఆవిడకు కూడా. ఏదో కొద్ది రోజులు అలా సినిమాల్లో తచ్చాడి నెమ్మదిగా ఇంటికి పరిమితం కావటం అనే ప్రోగ్రాంలో ఉన్నారు ఆవిడ. పైగా ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి నెమ్మదిగా ఆవిడ ఇంటికి పరిమితం అయ్యే అవకాశమే ఉంది. వాళ్ళ సిస్టర్ పిల్లల్ని పెంచుకుంటోంది ఆవిడ. కాబట్టి జయప్రద గారు మిస్సింగ్ అనేదంటే ఆవిడేదో గాయబైపోయినట్టు కాదు, కేవలం కోర్టు మేనేజ్ చేసుకోవటమే. కోర్టుని మేనేజ్ చేసుకునే పనిలో ఉంది ఆవిడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.